ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు పెట్టారు, వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. ఈ వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు నేను చూసా మా ఊళ్ళల్లో ఎవరికైనా పెన్షన్ చాలా తక్కువగా వచ్చేది, 100లో. దాన్ని కూడా ఎక్కడో పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి 1 కిలోమీటరు, కిలోమీటర్న్నర నడుచుకుంటూ వెళ్ళి కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, నడవలేని వాళ్ళు, చేతికర్ర కూడా లేని వాళ్ళు, కొంతమంది ఆ డబ్బులు లేకపోయే పర్లేదు నడవలేమని చెప్పి పెన్షన్ కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నేను తీసుకెళ్తా, నిన్ను పెన్షన్ ఇప్పిస్తా, అందులో నాకు సుఖం ఇస్తావా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంత దరిద్రంగా చంద్రబాబు ఉన్నప్పుడు, అంతకు ముందు ఉన్నప్పుడు పెన్షన్ ఇలా తగలబడేది. ఇవన్నీ ఎప్పుడు చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు? పాదయాత్రలో 2019 ముందు పాదయాత్రలో చూసిన తర్వాత అప్పుడు ఈ పింఛను ఇలా ఉందా, ఈ మత్స్యకారులు ఇలా ఉన్నారా, వీళ్ళు పలానా వాళ్ళు ఇలా ఉన్నారా అని దగ్గరగా అన్నీ చూసుకొని తను దగ్గరగా తనే కూర్చొని వర్కౌట్ చేసుకొని నేను ముఖ్యమంత్రి అయితే ఏమేం చేయాలి ప్రజలకి, ఒక కులం లేకుండా, ఒక మతం లేకుండా, చిన్న పెద్ద లేకుండా అందరికి సమానంగా అర్హత ఉన్న వాళ్ళకి ఎలా ఇవ్వాలని ఇప్పుడు ఈ పింఛన్ గురించి ఆలోచించి ఇవి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. వీళ్ళు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే పింఛన్ వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కానీ మార్నింగ్ 5 to 6 లోపే 6 లోపే వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటి మంచి గుడిసె బయట నిద్రపోతున్న కానీ తట్టి లేపి అవ్వ లే అని లేపి అక్కడ డబ్బులు స్వయంగా ఆ 3,000 రూపాయలు ఇచ్చి ఇంటికి వస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇదే జరుగుతుంది. ఏ ఒక్క పెన్షన్దారు కూడా ఈ పెన్షన్ తీసుకోవడం వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, వచ్చి పొద్దున పడుకొని ఉంటే 5:30కి నిద్ర లేపుతున్నారు డబ్బులు తీసుకొని అనాలిక అంటారు ఎవడన్నా? మన ఇంటికి మన కష్టం కోసం, మన తిండి కోసం, మన మందుల కోసం మన ఇంటికి వచ్చి ఒక కూతురు లాంటిది, ఒక మనవరాలు లాంటిది వచ్చి తాత ఇదిగో ఒక ఏలుముద్రై అని డబ్బులు ఇచ్చి అందరి ముందే ఏ ఒక్క వాలంటీర్ అయినా నీకు 3,000 ఇస్తున్నా, నాకు 500 కావాలి అన్నారు ఎవడన్నా ఇంతవరకు? అంటే ఈనాడు రాసేవాడు కదా. ఏం ద్రోహం చేశారు? తుపాకులు వచ్చినాయి అంట, అలా బందిపూట్లా తయారయ్యారంట, వాళ్ళు అరాచకాలు చేస్తున్నారంట, అకృత్యాలు చేస్తున్నారంట. ఇన్ని చేస్తున్నారు కదా, ఇన్ని 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 ఆటల్లో ఒక్కడైనా ఈనాడుకు దొరికాడా? ఇద్దరు వాలంటీర్లు, ఇదిగో వీళ్ళిద్దరిని పట్టుకొచ్చాం, వీళ్ళిద్దరే తుపాకులు అమ్మేసుకుంటున్నారు, తుపాకులతో కాల్చి చంపేస్తున్నారు. ఇదిగో ఈ వాలంటీర్ ముగ్గురు రేప్ చేశారు, ఈ ముగ్గురు బందిపూడిలాగా కత్తులతో పొడి చేసి ఇంట్లో డబ్బులు లాక్కెళ్తున్నారు అని ఇద్దరిని చూపిస్తావా? ఓ ముగ్గురిని చూపిస్తావా? వాడిని ఒక్కటి చూపిస్తావా? ఇన్ కేస్ ఒకటి నీ కళ్ళ దొరికిందనుకో, అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని అంటగడతావా? ఇప్పుడు మార్గదర్శి ఉంది, మార్గదర్శిలో నువ్వు పంది కుక్కులాగా అక్రమంగా సంపాదిస్తున్నావు. నేను ఒక మేనేజర్ని పట్టుకొని డిస్మిస్ చేయించా, కళ్ళ ముందు నాకు దొరికింది సాక్ష్యంతో. మార్గదర్శి వ్యవస్థే వాడిని బయట పంపించేశారు డిస్మిస్ చేసి. అంటే దాన్ని ఎందుకు నువ్వు పేపర్ అయ్యలా? నీ మార్గదర్శిలో ఒక మేనేజరు నెలకు 5 నుంచి 10 లక్షలు లంచాలు తీసుకుంటూ ఉంటే, ఎవరైతే డబ్బుల వల్ల నడుస్తున్నాయో ప్రజల వల్ల, ఆ ప్రజలను మోసం చేస్తుంటే వాడిని నేను డిస్మిస్ చేపిస్తే పేపర్లో వాడు ఫోటో వేసి ఇదిగో ఇలా నిజాయితీగా ఉన్నాం అనిపించావా? అనిపించలా. తెలుసా మళ్ళీ ఏం చేశాడో ఈ రామోజీరావు దుర్మార్గుడు? ఒక 6 నెలల తర్వాత మళ్ళీ నన్ను బయట పంపించేసి మళ్ళీ వేరే బ్రాంచ్లో మేనేజర్గా పెట్టాడు. ఎందుకంటే వాడు మళ్ళీ బయట చెప్తాడు కదా, రామోజీరావు కూడా తిన్నాడు అని చెబుతాడేమోనని అదే మేనేజర్ని మళ్ళీ దిల్సుఖ్ నగర్ ఏరియాలోనూ ఆ బ్రాంచ్లో వేశాడు. అంత అవినీతిపరుణ్ణి మళ్ళీ ఎందుకు ఉద్యోగం ఇచ్చావు? నీకు వాటాలు ఉన్నాయి కాబట్టి, ఆ వాటాలు బయట పెడతారు కాబట్టి. మరి మార్గదర్శి మొత్తం ఆ వ్యవస్థ అందుకు రావే, ఒక్కడు కూడా రాయలేదే. వాలంటీర్ రాస్తావా? ఇది బాగా సక్సెస్ అయిందని, ప్రజలకు దగ్గరైందని, ప్రజలు సంతోషపడుతున్నారని, దీనబాంధవులు
ఇలా ఉంటే మనుషులు వాళ్ళు అలా ఉంటే వాళ్ళ మీద ఏడుస్తావా? ఏడుపు వాలంటీర్ వలన కాదు, జగన్ వలన. ఈ జగను ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంత గొప్పగా నడుపుతున్నాడు. ఇలాగ బాబు నడవలేకపోయాడు. ఈ పేపర్లో రాయాల్సి వస్తుంది వీడి గురించి మంచిగా. ఇప్పుడు ఏం రావాలి? చిన్న చిన్న పిల్లల మీద ఎక్కడైనా 10 మంది ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ కొడుకు అన్నాడు నిన్ను, సుమను, మా నాన్న ఎదవా, రామోజీరావు అనేవాడు వెదవా, మా నాన్న అయినందుకు సిగ్గుపడుతున్నా అన్నాడు. నువ్వు మరి ఈనాడు వదిలిపెట్టి వెళ్ళిపోలేదే, ఫిల్మ్ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోలేదే, నువ్వు వెదవని కొడుకే చెప్పాడు కదా, నువ్వు అటు వెళ్ళిపోవాలి కదా, ఇక్కడ ఆశ్రమంలో పడి సావాలి కదా. నువ్వు వెదవ పనులు చేస్తావు, లంగా పనులు చేస్తావు, బ్రోకర్ పనులు చేస్తావు, ఆ పార్టీని ఈ పార్టీని కలుపుతావు, వైఎస్ఆర్ని ఓడించమంటావు, ఇప్పుడు ఈ పార్టీ కలుపుతావు, జగన్ ఓడించమంటున్నావు. ఏం బతుకురా నీదేం బతుకు? నువ్వు పేపర్ అంటే ఏంది? ప్రజలకి చైతన్యవంతం చేయడానికి, ప్రజల్ని ఓ కమ్మ వర్గాన్ని ఇంకోని మోటివేట్ చేయడానికా? మన కులం వాడే కావాలి, మన కులం వాడు చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలి, వేరే కులం వాడికి వేయకూడదు, జగన్కి అసలు వేయకూడదు. జగన్ బాగా పరిపాలిస్తున్నాడు కదా, వాడు ఉండకూడదు, మా కమ్మాడే ఉండాలి. ఆడ చంద్రబాబు ఉంటే నా ఆటలు బాగా సాగుతాయి, లేకపోతే నా దొంగతనం నా తప్పులన్నీ పట్టేసుకుంటున్నాడు జగను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకుంది, మార్గదర్శిని దొరికిపోయాను, వేరే పనుల్లో దొరికిపోయాను, ఫిల్మ్ సిటీలో దొరికిపోయాను. అదే మా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ కాపాడుతాడు కదా, నన్ను పద్మవిభూషణ్ కూడా ఇప్పిస్తాడు, మళ్ళీ భారతరత్న కూడా ఇప్పిస్తాడు. ఇదేగా సిగ్గులేని వెధవ అని నేను అనొచ్చు రామోజీరావు. ఎందుకు అనకూడదు? నీ గురించి గొప్పగా అనుకున్నా, ఒకప్పుడు నేను లెజెండ్ అనుకున్నా. ఈనాడు పేపర్ పెట్టాడులే, ప్రజలకు మేలు జరుగుద్ది అనుకున్నా. ప్రజలకు ఏమాత్రం మేలు జరగపోగా ఒక కులానికి పక్కన నెట్టేసి మిగతా కులం నీకు ఇష్టం లేని కులాలని తిట్టేసి, జగన్మోహన్ రెడ్డి కదా, రెడ్డి ఉండకూడదు వాడు అన్నాడు. చంద్రబాబు ఏమన్నాడు? ఈయనంట క్రిస్టియన్ అంట, 5-6 క్రిస్టియన్స్ని పెద్ద పెద్ద పోస్టులో పెట్టాడంట. అటు ఎస్పీ రాజకుమారి వైజాగ్, ఆమె క్రిస్టియనే. ఇటు డీజీపీ సవాంగ్, ఆయన క్రిస్టియనే. మళ్ళా డిప్యూటీ ఆమె హోమ్ మినిస్టర్ అయింది కదా, ఆమె క్రిస్టియనే. ఇంకో 5-6 పేర్లు చెప్పి ఈ 5-6 మంది క్రిస్టియన్లే అన్నాడు చంద్రబాబు అనేవాడు. అంటే 5-6 మంది కూడా క్రిస్టియన్స్లో అర్హత గల వాళ్ళు లేరా? వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళేగా, ఎవరిని టైం పాస్కి వచ్చారా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, ఎంఏలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఆమె సుచరిత ఎంత బాగా చదువుకున్నామే, ఆమె హోమ్ మినిస్టర్ అయ్యకూడదా? ఆయనకి ఇవ్వచ్చు, కోట్ల శివప్రసాద్కి ఇవ్వచ్చు కదా. కోట్ల ప్రసాద్ ఇంట్లో బాంబు పేలింది, ఆయన ఇవ్వచ్చు కదా. వీళ్ళు ఇవ్వకూడదు అనమాట. అంటే క్రిస్టియన్లు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వీళ్ళకి ఇష్టం లేదు. బీసీలు కానీ, బీసీలను డైరెక్ట్గా చెప్తాడు కదా చంద్రబాబే, బీసీలు తోక కత్తిరిస్తా. ఎస్సీలు ఎస్టీల్లో పుట్టాలని ఎవరిని కోరుకుంటారా? పెద్ద మా కమ్మాళ్ళలో అగ్రవర్ణాల్లో పుట్టాలని కోరుకుంటారు. కానీ ఎస్సీలు అంటే మాల సోదరులు కానీ, మాదిగ సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, ఎస్టీ ట్రైబల్ వాళ్ళు కానీ వాళ్ళు మనుషుల కింద రారా? వాళ్ళు మనుషుల కింద రారు. వాళ్ళ రాజకీయాలు అక్కర్లా. ఓన్లీ మీ కమ్మ నాయకుడు చంద్రబాబు ఆడే ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలి, అంతే కదా. ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ భారతదేశంలో డెమోక్రసీలో ఎవరు అంటారా? ఎస్సీ ఎస్టీలో పుట్టాలని ఎవరు కోరుకుంటారా అనే మాట ఎవడైనా అంటాడండి? వాళ్ళు చదువుకునేవాడు, బరిగుడ్డు కాసుకునేవాడు కూడా అంత హీనంగా మాట్లాడు. చంద్రబాబు ఇన్ని మాట్లాడితే, ఎదవ పనులు మాట్లాడితే, ఎదవ చేష్టలతో మాట్లాడితే, రామోజీరావు తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? ఏ మొలకాయలో పెట్టుకున్నావు? షేమ్లెస్ ఫెలో యు ఆర్. సో బీజేపీకి వైఎస్ జగన్ బానిస అయ్యాడని షర్మిల మాట్లాడుతుంది వ్యాఖ్యల మీద. ఇప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి, చచ్చే వాళ్ళకి చెవులు వినపడవు. ఎవరైనా మీరు చూడండి, భారతదేశ రాజకీయాల్లో ప్రియాంక గాంధీ ఉంది, రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ వాళ్ళ అన్నయ్య కదా, ఆమె ఎంత ఎంకరేజ్ చేస్తే
తన ఓన్ బ్రదర్ని. అతనిలో కూడా కోర్స్ బలహీనతలు ఉండొచ్చు, పెద్ద బలవంతుడైన నాయకుడు కాకపోవచ్చు. కానీ అతను రాజీవ్ గాంధీ కొడుకు కదా, వారసత్వం కదా, ఆయన తిరుగుతున్నాడు కదా, ప్రధానమంత్రి అవ్వాలనుకుంటారు ఎవరైనా. మరి వాళ్ళ ప్రియాంక గాంధీ ఎప్పుడన్నా అట్లా బ్యాడ్గా మాట్లాడిందా? తన అన్న గురించి, తన అన్న పైకి రావాలి, తన అన్న పెద్ద లీడర్ అవ్వాలి, ప్రధానమంత్రి అవ్వాలి అనుకుని ఎంకరేజ్ చేస్తుంది కదా, ఎప్పుడన్నా బ్యాడ్గా మాట్లాడిందా? స్టాలిన్ తమిళనాడులో వాళ్ళ చెల్లెలు కనిమొళి ఎంత కోరుకుంది, మా అన్నయ్య ముఖ్యమంత్రి కావాలి, మా నాన్న చచ్చిపోయిన తర్వాత వారసత్వం కావాలి, నేనే ముఖ్యమంత్రి అవ్వాలనుకుందా? వచ్చి స్టాలిన్ తిట్టిందా? స్టాలిన్ అన్నా నువ్వే కావాలని దీవించింది. ఆమె కూడా తిరిగింది, ముఖ్యమంత్రి చేయడానికి తోడ్పడింది, ఎంత ప్రేమించింది వాళ్ళ అన్నని. ఇక చాలా చోట్ల అన్న, ఇక్కడ కవిత వాళ్ళ అన్న మంత్రి అయ్యాడు, కేటీఆర్ ఎంత అభినందించింది, ఎంత ఎంకరేజ్ చేసింది. ఏంటి ఈమెకి, ప్రమేలకి, ఈమెకి షర్మిలకి ఓకే తిట్టచ్చు, ఏ పాపం చేశారు, మీకేం అన్యాయం చేశారు, మీకేం చేసి. ఎవరైనా అన్యాయంగా జైల్లో పెడితే అన్నైనా అమ్మైనా చెల్లైనా అక్కైనా ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు, ఎవరైనా ఆదుకుంటారు. ఎవరిలో 10 ఏళ్లలో ఆదుకోరా? మీరే అన్నారుగా ఆ రోజు, మా అన్నయ్యని అన్యాయంగా పెట్టారు టీడీపీ కాంగ్రెస్ కలిసి, మీరే అన్నారు కదా. మరి ఆ మాటలు ఎక్కడ దాచిపెట్టారు? ఇప్పుడు మీరేమన్నారు? వైఎస్ఆర్ ఉంటే తుపుక్కున కాంగ్రెస్ ముఖం మీద మూసేవాళ్ళు. అవన్నీ మానేశారా శర్మిల గారు? ఏం త్యాగం చేశారు? మీరు పాదయాత్ర చేసినప్పుడు ఆయన గెలిచారా? మరి నా వల్లే గెలిచారు మీరు చెప్పుకోవడానికి. 2019లో పాదయాత్ర ఎవరు చేశారు? ఆయనే కదా, ఆయన ఒక్కడే తిరిగాడు కదా, ఆయన జనం నమ్మారు కదా, నవరత్నాలను పెట్టుకున్నారు, ఆ జనం నమ్మారు, ముఖ్యమంత్రిని చేశారు. మీరు అభినందించాలి కదా, అభినందించక్కర్లేదు. మీరు దేని తెచ్చటం? అంత దుర్మార్గం మీకేం చేశాడు? మీరేమైనా ఇద్దరు గదిలో కూర్చొని అనుకున్నారా, నేను ముఖ్యమంత్రి అయితే శర్మిలా నిన్ను హోమ్ మినిస్టర్ చేస్తానని చెప్పారా? ఆయన చెప్పేవాడు కాదుగా. చెప్పండి, పోనీ ఇంకేమైనా బంధువులకి ఇచ్చాడా? ఎస్సీలకి ఇచ్చాడు, ఎస్టీలకి ఇచ్చాడు, బీసీలకి ఇచ్చాడు, రెడ్లకు ఇచ్చాడు, కమ్మకి ఇచ్చాడు, కాపుకి ఇచ్చాడు, అన్ని కులాలకి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి పనులప్పు చెప్పాడు కదా, పదవులప్పు చెప్పాడు కదా. మీరు ఇఫ్ యు ఆర్ సిన్సియర్ మిమ్మల్ని ఎందుకు పోగొట్టుకుంటాడు? అమ్మా మీరు షర్మిల, మీరు నేను కూడా మీ కుటుంబం అంటే ఇష్టం. నాకు 81 నుంచి, అప్పుడు మీరు పుట్టారో లేదో నాకు తెలియదు, 81 నుంచి నాకు వైఎస్ఆర్గా తెలుసు. అంత గొప్ప కుటుంబం అది. అంత కుటుంబంలో రాజారెడ్డి గారు, ఇంతమంది 100 మంది ఉన్నారు మీ కుటుంబంలో, ఒక్కడో మీ అన్నయ్య. ఏం వచ్చింది అంత ఆవేశం, అంత ఆక్రోశం, అంత అతిశయం ఎందుకు వచ్చింది చెప్పండి? అంత పాపం ఏం చేశాడు చెప్పండి? మీ అన్న, నిజంగా మీ అన్నయ్య నిన్ను మోసం చేశాడు. నువ్వు సపరేట్ వేరే పెట్టుకున్నారు. మీరు అన్నయ్య ఇక్కడ పెట్టుకుంటే తండ్రి పేరా? మీరు తండ్రి పేరు పెట్టుకున్నారు ఇక్కడ పెట్టుకుని తెలంగాణ నా మెట్టి నీళ్ళు ఆ చేతి మట్టి కూడా తో ప్రమాణం చేశారు కదా. అక్కడ నేను ఆ నియోజకవర్గం నేను నిలబడతానని చెప్పి తిరిగారు. అక్కడ ముఖ్యమంత్రిని తిట్టారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని తిట్టారు, రేవంత్ రెడ్డి గారిని. ఆయన మీకేం ద్రోహం చేశాడు రేవంత్ రెడ్డి? మీకేం ద్రోహం చేశాడు కేసీఆర్ గారు? అందరి ఎమ్మెల్యేని తిట్టి చెప్పుతో కొడతానంటారు, మంత్రులు తిడతంటారు. అమ్మ తెలంగాణలో అందరూ పొలిటీషియన్ తిట్టారు మీరు. ఇక్కడ పోనీ ఒక ఎలక్షన్ చేశారా? చేయలే. మీ నాన్న పేరు నిలబెడతా అన్నారు, మరి చేసి మీతో ఎంతోమంది కార్యకర్తలు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతోమంది వచ్చారు మీ వెంట. అమ్మ మిమ్మల్ని నమ్మి, అంటే వైఎస్ఆర్ మాట తప్పని మనిషి. అలాగే మీరు కూడా మాట తప్పరనుకున్నా. నేను కూడా మదర్ ప్రామిస్లే ఐఎమ్ టెలింగ్ షర్మిల గారు, నేను కూడా నన్ను బ్రదర్ అనుకోండి, అన్న అనుకోండి, ఐఎమ్ 60 అన్న అనుకోండి. ఇప్పుడు మీరు కూడా తండ్రిలాగా ప్రమాణం చేశారు కదా, కాలు మడమ తిప్పని
వాడు మా నాన్న, నేను అలాగే ఈ తెలంగాణను పట్టుకొని ఉంటాను, తెలంగాణకి న్యాయం చేస్తాను అని మీరు అన్నారుగా. ఎలక్షన్ ఎమ్మెల్యే కూడా నుంచుంటా అన్నారుగా. మిమ్మల్ని నమ్మి ఎంతో వేల మంది వచ్చారు. మరి సడన్గా మీరు ఎందుకు అక్కడ చంపారు? మరి ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోయారు? మిమ్మల్ని నమ్ముకున్న ఆడపడుచులు ఏమైపోయారు? మీ వెనకంత వేల మంది వచ్చారు కదా. ఏదో మీకుంది, ఇక్కడ నేను ఉండలేను, ఇక్కడ నేను గెలవలేను, ఆంధ్ర గెలవగలను అనుకు తప్పేంలే. ఇక్కడ నాకు సర్వైవ్ కాలేను, నేను ఇక్కడ పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఉన్నారు, వెళ్ళిపోండి. వెళ్తాం అదే కాంగ్రెస్లో చేరి అదే కాంగ్రెస్ లీడరు ఇప్పుడు తెలంగాణలో లెజెండు రేవంత్ రెడ్డిని ఎలా తిడతారు మీరు? మరి ఎవరిని వదిలేస్తారు మీరు? ఎవరిని వదిలేస్తారు తిట్టకుండా? ఆయన తిట్టే ఆయన తిట్టారు, కేసీఆర్ అంటే కేసీఆర్ అని తిట్టారు, తెలంగాణ నాయకులందరినీ తిట్టేశారు, కాంగ్రెస్ పార్టీని తిట్టేశారు, టీడీపీని తిట్టేశారు. తప్పులే, మీకు బాధ ఉంది. ఏపీ వచ్చారు, ఏపీకి నేను న్యాయం చేయాలని వచ్చారు, శభాష్, తప్పేం లేదు. ఏపీలో మీరు కూడా తిరగండి, ఇల్లు తిరగండి. ఇదే ప్రభుత్వంలో కొన్ని చేయలేదు, అది నేను చేస్తా. ఏమిటో చెప్పండి, ఇంతకంటే గొప్పగా చేస్తా, ప్రజలకు చెప్పండి. మీ అన్నయ్యలాగా ఊరు తిరగండి, మా అన్నయ్య కంటే 100 రెట్లు ఎక్కువ చేస్తా, ఇక్కడ అవినీతి ఉంది, ప్రూవ్ చేయండి. అన్నా హజారే ప్రూవ్ చేశాడు కదా మహారాష్ట్రలో, 2 మంత్రులు అవినీతి పనులు చేశారని. అలా ప్రూవ్ చేయండి, మీ క్రెడిబిలిటీ పెరుగుద్ది. శర్మిల గారు ఏమి అనకుండా ఫు అని మూస్తేట కామన్ మ్యాన్ లాగా సోషల్ మీడియాలో చూడండి, ఎలా తిట్టేస్తుంటారు, తిట్టుకుంటాం కదా. మీకు మరి నిజాయితీ పరురైన పొలిటీషియన్కి తేడా లేదా? మీకుందిగా, మీ పెద్ద క్రెడిబిలిటీ ఉంది, మీ ఇంట్లో గొప్ప లీడర్. ఇలాంటి ఉన్న మీరు బీజేపీ కూడా మీ అన్నయ్య బానిసే మీ దృష్టిలో. ఇన్ని తిట్టక్కర్లేదమ్మా, ఇన్ని తిట్టక్కర్ల. మీలాంటి వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు, అయ్యో వాడు ఇక నేను జీవితంలో పైకి రాలే అనుకున్న వాళ్ళు అమ్మలకెళ్ళి తిట్టేస్తారు. మీకేంటమ్మా, యువర్ హ్యావింగ్ మనీ, మీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు హానెస్ట్గా తిరగండి. మీ మీద మాకు కూడా సింపతి కలుగుద్ది, మాకు కూడా రెస్పెక్ట్ కలుగుద్ది. అంతకుముందు బాబు బాగా చేయలేదు, వెళ్ళిపోయాడు, మా నాన్న గెలిచాడు, బాగా చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జగన్ వచ్చాడు, జగన్ నాకు నచ్చినట్టు చేయటం లేదు అని చెప్పండి. నేను ఇంకా చాలా గొప్పగా అనుకున్నాను, ఆఫ్టర్ ఆల్ ఇది 5% సర్వీస్ చేస్తున్నాడు, 95% నేను చేస్తా అని ఏం చేయలేదో నువ్వేం చేస్తావో చెప్పు, ఊరూరు తిరిగి చెప్పు. తప్పలేదుగా, మా అప్పుడు నీ కోట్లు వస్తాయి. ఎక్కడో కూర్చొని పార్టీ ఆఫీసులో కూర్చొని పక్కన కూర్చోబెట్టుకొని 24 గంటలు జగన్ గారిని తిట్టడం అనేది అది నీకు ఏమాత్రం శోభించదు. నీకు 1% కూడా నీకు లాభం రాదమ్మా. మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను కూడా చదువుకున్నాను, నీకంటే ఎక్కువ చదువుకున్నాను నేను. ఇది మాత్రం కాదు, నీకు కూడా నా చెల్లిగా అనుకుంటాను, నేను చెల్లిగా, సొంత చెల్లెలుగా నేను భావించి చెప్తున్నా, అడ్వైజ్ చేస్తున్నా పెద్దవాడిని కాబట్టి. ఎందుకంటే మీ కుటుంబం అంటే నాకు ఇష్టం కాబట్టి. ఇంత చీపుగా మీరు స్టూప్ డౌన్ అక్కర్లేదమ్మా. మీరు ఇల్లు తిరగండి, నేను బాగా చేస్తాను, ఐ కెన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై, అలాంటి మాట అనక్కర్లేదు. చెప్పండి, ప్రాక్టికల్గా చెప్పండి, ఇది చేయలేదు, ఇది నేను చేస్తా, ఇక్కడ లోపం ఉంది, అది నేను సర్దిద్దుతా అని జనాల్లో చెప్పండి. వెళ్ళి సభలు పెట్టి, బహిరంగ సభలు పెట్టి, తప్పులేదు. మేమేమంటాం, లేదమ్మా అది కూడా చేశాడు మా జగన్ గారు, మీరు పొరపాటు పడ్డారని మేము చెప్తాం. ఇది కదా అమ్మ రాజకీయం. ఈ తిట్లు, ఈ బూతులు, సొంత అన్నని ఇంత హీనంగా తిట్టిన వాళ్ళు పొలిటికల్ చరిత్రలో మీరే ఉన్నారు. మీకు ఏమాత్రం లాభం రాదు. అదొకటి నేను రిక్వెస్ట్, ఎప్పుడు మీ గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మీరు మంచి ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చారు, మంచి బుద్ధితో మెలగండి, మంచి విమర్శలతో రండి, సద్విమర్శలు చేయండి. నేను కూడా చేస్తా, ఇక్కడ ఏమైనా లోపం ఉంటే నేను కూడా చేస్తా. జగన్ గారు ఏం ఫీల్ అవ్వడు. జగన్ గారు మన ప్రభుత్వంలో ఈ తప్పు జరిగింది అన్నా ఏమడు, తప్పు దిద్దుకుంటాడు. అట్లా కాకుండా రావడంతోనే చాలా చీపెస్ట్గా ఒక సవతి బిడ్డలాగా, వైఎస్ఆర్ సవతి బిడ్డలాగా
విజయలక్ష్మి సవతి బిడ్డలాగా అట్లా అన్నం తిట్టడం ఏమన్నా నీకు అమ్మ ఏమన్నా కొంచెమన్నా మీరు థింక్ చేయండి. మిమ్మల్ని అనలేకపోతున్నా, ఎందుకంటే మీరు ఇష్టం, ఎందుకంటే వైఎస్ఆర్ గారి కూతురు. దయచేసి అన్నను గురించి ఇంత చీపుగా మాట్లాడకండి, ప్రభుత్వం గురించి మాట్లాడండి. తప్పులుంటే చెప్పండి. అన్న హజారేలాగా మీ లేడీ అన్న హజారే అవుతారు. మీరేంటే మా పొచ్చు రాళ్ళతో అమ్మనక్కలు బూతులు అంటే ఇట్లా చెప్తే మీకు క్రేజ్ వస్తుంది అనుకున్నారా? రాదమ్మా, ఎలర్జీ వస్తుంది. జనం దృష్టిలో ఎలర్జీ అయిపోతారు. మీరు ఎనర్జీగా ఉండండి, సిన్సియర్గా మాట్లాడండి. ఇది బాగుంది, అది బాగాలేదు, సరిదిద్దుకోండి, సరిదిద్దుకోట్లా నన్ను గెలిపించండి, అయ్యి నేను సర్దిద్దుతా అవి అనకుండా నేను హాస్పిటల్లో పుట్టా, అదే హాస్పిటల్లో మా నాన్న పుట్టాడు, అదే హాస్పిటల్లో మా అన్నయ్య కూడా పుట్టాడు అని అక్కడ అంటారు. ఏడుకొస్తేనేమో అమలక్కలు తిడతారు. ఏం పాపం చేశాడు చెప్పండి? మేమంతా పిచ్చోళ్ళమా? ఇన్ని లక్షల కోట్ల మంది పిచ్చోళ్ళా? ఇది జగన్ మంచోడు కాకపోయినా మంచి మేము అనుకోవటానికి మేము అనుకోం. జగన్ గారు పొరపాటు అయితే జగనన్న మీరు పొరపాటు చేశారు. 99% ఇంతవరకు అతను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత 99% ఆయన కళ్ళ ముందు ఏం చూశాడో అవన్నీ బాగు చేస్తున్నాడు. లేదు మీరు చెప్పండి, ఇది కూడా రావాలి, ఇది కూడా కావాలి, లేదా ఫలానా వాడు ఇంత తిన్నాడు అక్కడ దాచిపెట్టాడు చెప్పండి. మీ అన్నయ్య ఇదిగో ఈ 1,00,000 కోట్లు తీసుకొని ఆ కడపలో ఆ చెరువు కింద పెట్టాడు చెప్పండి. ఎందుకమ్మా సొంత అన్నని అంత పాలు చేసి ఒక దుర్మార్గుడు చంద్రబాబు నీకు తెలీదా? అలాంటి వాడి లాభం కోసం సొంత అన్నని అంత తోలనాడతావా? ఇది తప్పుగా తల్లి. ఇది నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ అస్. గాడ్ బ్లెస్ యూ. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉన్నాయి, అంతకు మించి అయితే లేవని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప చేస్తున్నాడు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు, మేము వస్తే సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఈ పథకాలకు ఇంకా రెట్టింపిస్తున్నాయి అని చెప్పి లోకేష్ చంద్రబాబు మాట్లాడుతున్నారు. పథకాలు రెట్టింపు చేస్తారా? రెట్టింపు సంపద కూడా సృష్టిస్తారు. సరే ఓకే, అంత అక్కర్లేదు. కానీ ఒక సింపుల్గా అడుగుతా, ఈయన సీఎం కాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. ఒక్కింటికని ఇచ్చాడా? ఒక్కింటికి చాలా వద్దులే చంద్రబాబు లోకేష్, చాలా వద్దు. మీ నాన్న ఏం చెప్పాడు తెలుసా? నేను ముఖ్యమంత్రి కాగానే ఇంటికి ఒక ఉద్యోగం, ఒక్కడికి ఇవ్వాల. అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు తర్వాత? అదే ఉద్యోగం వచ్చేదాకా 2,000 చొప్పున నెలకిస్తా నిరుద్యోగికి. ఇచ్చాడు ఎవరికన్నా? ఇచ్చారా? ఎన్టీ రామారావు గారు ₹2 బియ్యం, కిలో బియ్యం ఇస్తే అది ఈయన ముఖ్యమంత్రి అయ్యాక తీసేసాడు లేదా? అది పేదవాళ్ళు అన్నం తింటున్నారు కదా, అన్నం నోటి దగ్గర పోగొట్టావు కదా. మద్యపాన నిషేధం తాగేసి చిన్న కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని రామారావు గారు మద్యపాన నిషేధం చేశాడు. ఇది ఈనాడులో కూడా రామోజీరావు పెద్ద పుడింగిలాగా మద్యపాన నిషేధం ఉండకూడదు, ఉండాలి, ఏం చేయకూడదు అనగానే రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టాడు. శభాష్ అన్నాడు రామోజీరావు. అయిపోగానే ముఖ్యమంత్రి చంద్రబాబు రాగానే మళ్ళీ మద్యపానం పెట్టాడు. అదే రామోజీరావు మద్యపానం పెట్టచ్చు, లేకపోతే మద్యం తాగకపోతే నరాలు బిక్కిరి వచ్చేంత అంట కదా అని వాడు మా ముసలోడు మళ్ళీ బాబుకి ఇట్లా చంద్రబాబు ఎన్టీ రామారావు గారు గొప్పగా ఉన్న పథకాలని తీసిపారేశాడే. ₹50 హాస్పేర్ పవరు కరెంటు అది కూడా తీసిపారేశాడే రైతులకి. ఇప్పుడు కనీసం ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ 2 కనీసం నిరుద్యోగికి 2,000 చొప్పున ఇచ్చాడా? ఇక్కడ ఏమి ఇవ్వాలి, అన్నీ తీసిపారేశాడు. నేను ప్రజలకు చెప్తున్నా, రామారావు ఇచ్చిన పథకాలే తీసిపారేశాడు మనోడు. చంద్రబాబు మళ్ళీ సీట్లో కూర్చునే దేనికంటే మళ్ళీ ఒక 1,00,000 కోట్లో 1,50,000 కోట్లో చంపేసుకోవడానికి, మళ్ళీ తన కొడుక్కి మళ్ళీ పట్టం కట్టడానికి. ఏది కమ్మాళ్ళ పేరు మీద. మన కమ్మాళ్ళందరూ వేరే క్యాస్టు, మనం ఈ ఆంధ్రప్రదేశ్లో వేరే క్యాస్ట్ వాళ్ళు ఉండకూడదు. వేరే క్యాస్ట్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ రెడ్డి కానీ బ్రాహ్మణులు కానీ మరో కులం కానీ ఎవ్వరూ ముఖ్యమంత్రి అవ్వడానికి వీల్లేదు. ఓన్లీ మన కమ్మోళ్ళు. కమ్మాళ్ళలో కూడా మన కమ్మ నాయకుడు చంద్రబాబే అవ్వాలి.
అది చంద్రబాబు తర్వాత చంద్రబాబు కొడుకే అవ్వాలి. ఇది రాజ్యం, వాళ్ళ రాజ్యం అన్నమాట ఇది. అంటే కమ్మాళ్ళు మాత్రమే ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు. ఇంకా వేరే ఊరు అయ్యక్కర్లా, కాపులు అయ్యక్కర్లా, రెడ్లు అయ్యక్కర్లా. ఎందుకు అయ్యక్కర్లేదు? వాళ్ళని డబ్బులతో కొనేసుకుంటాం మేము కొనేసుకో అంటాడు కదా. ఎస్సీలతో పుట్టాలని ఎవరు కోరుకుంటారా అంటే అంత చీప్ కింద లెక్క అనమాట వీళ్ళు. మాల సోదరులైనా మాది సోదరులైనా చంద్రబాబు దృష్టిలో చాలా చిన్నోళ్ళ కింద లెక్క. డబ్బులు పడైతే వాళ్ళు ఓట్లేస్తారులే. కాపులకి ఏం చేద్దాం? పవన్ కళ్యాణ్ పట్టుకొద్దాం. పవన్ కళ్యాణ్ ఈజీగా మోసం చేయొచ్చు. మోసం చేసాడు, జగన్ తీసుకొచ్చాడు. అంతకుముందు ఇదే పవన్ కళ్యాణ్ నాకంటే ఎక్కువ తిట్టాడు చంద్రబాబుని. ప్రజల కంటే ఎక్కువ తిట్టాడు పవన్ కళ్యాణ్. మొత్తం కుంభస్థలాన్ని గుద్దేస్తా అని ఇన్ని తిట్టాడు. మళ్ళా అదే పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు. అదేంటయ్యా, నువ్వు కాపులందరితో తిరుగుతూ మన కాపులంతా యూనిట్గా ఉంటే అప్పుడు నేను ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ నాకు ఓటేయాలి. ఎస్, ఎప్పుడు అవలేదు ముఖ్యమంత్రి కాపుల్లో. మానాడు అవుతున్నాడు అని జనం ఎక్కువ రావడం మొదలుపెట్టారు. జనం ఈజీలు చేశారు, బ్రహ్మాండంగా తిట్టుకుంటూ వచ్చాడు చంద్రబాబుని. అయిన తర్వాత మళ్ళా జగన్ తిట్టుకుంటూ వచ్చాడు. అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు పెద్ద ప్రెస్ మీట్ పెట్టేశాడు జనాల్లో, వేరే ఊళ్ళో గుర్తుపెట్టుకొని మన కాపు సోదరులు వీళ్ళందరూ కలిపి మనం అందరం కలిపి యూనిట్గా ఉండాలి. యూనిట్గా ఉండి మన ఓట్లన్నీ నాకు కాదు చంద్రబాబుకి వేయాలి, సైకిల్ గుర్తుకి వేయాలి, టీడీపీకి వేయాలి. అదేంటి సార్, మీరేమో మరి ముఖ్యమంత్రి అవుతున్నారు. నేను ముఖ్యమంత్రి అంత సీన్ నాకు లేదు. మన కాపులంతా మన కమ్మడికి వేసేయండి. అదేంటయ్యా, వంగవీటి రంగాన్ని చంపాడు, మొదటిగడ పద్మనాభ కుటుంబాన్ని అవమానించాడు, రౌడీలు అన్నారు, గుండాలన్నారు కాపుల్ని. ఇన్ని అన్నవాడికి మేము పువ్వు అనుకొని, సిగ్గు లేదనుకొని సైకిల్కి వేయాలా, కమ్మోడికి వేయాలా? కమ్మాడికి వేయాలి మీరు. కమ్మ నాయకుడు అది కూడా ఎవరు కాదు, ఈయనే చంద్రబాబు నాయుడికే మీరు ఓటేయండి. ఎవరు మన క్యాస్ట్లో ఎవరు ముఖ్యమంత్రులు అక్కర్లేదు. అంటే నువ్వు లేవు, నీకు నమ్మకం లేదు. వేరే వాళ్ళు లేరా? కాపుల్లో లెజెండ్ లేరా? ఐఏఎస్ లేరా? ఐపీఎస్ లేరా? లెక్చరర్స్ లేరా? ప్రొఫెసర్స్ లేరా? పెద్ద ఉద్యోగాలు లేరా? ఐటీలు చదువుకున్న వాళ్ళు లేరా? రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు లేరా? వాళ్ళని చూపెట్టచ్చు కదా. వాళ్ళు ఎంకరేజ్ చేయి, నీ వల్ల కాకపోతే. వాళ్ళు ఎంకరేజ్ చేయవా? కాపులు నువ్వు ఎంకరేజ్ చేయవు. మళ్ళీ కమ్మ నాయకుడు మాత్రం నువ్వు ముఖ్యమంత్రిని చేస్తావే? కమ్మాళ్ళంటే ఎంత ఇష్టమా నీకు? కమ్మాళ్ళంటే ఎంత ఇష్టమా? ఎందుకు మా కాపు నాయకుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేస్తానంటున్నావు? రంగాన్ని చంపలేదు కదా. రంగాన్ని చంపాడా? రంగాన్ని చంపిన వాడిని సైకిల్ గుర్తుకి ఏ ఒక్క కాపు నాయకుడైనా, ఏ ఒక్క కాపు కుర్రోడైనా, కాపు సోదరైనా సరే, కాపులు ఏ ఒక్కడైనా చంద్రబాబుకి సైకిల్ గుర్తు కొట్టేస్తారా? రంగాను చంపినవాడు వంగవీటి మోహన్ రంగా, కాపు కుల దైవం, ఆరాధ్య దైవం, లెజెండ్, నా గురువు. నేను కమ్మోండి, ఆయన కాపే నా గురువు. 1981 నుంచి మీ అందరూ తెలుసు ఆ సంగతి. అలాంటి మన రంగాన్ని చంద్రబాబు చంపి చిరంజీవి గారు మళ్ళా పార్టీ పెడితే కాపులకి ఎవ్వరికి ఓటేయద్దు, కాపులకు ఓటేస్తే అభిమానం అని చెప్పేసేసి మన కమ్మాళ్ళని బతకనివ్వరు అని మళ్ళా తిట్టి అనుపాపలు చేసి కాపుల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని ఆయన అడ్డం పెట్టుకొని కాపుల ఓట్లన్నీ నువ్వు తీసుకోవాలని చూస్తావా చంద్రబాబు నాయుడు? నువ్వు అసలు ఒకటే లెక్క, రంగా అనేవాడు వాళ్ళకి ప్రాణం. అలాంటి వాడు నువ్వు చంపితే కాపు కులస్తుడు కానీ కాపు కులస్తురాలైన ఒక్కళ్ళైనా సైకిల్కి వేస్తారా? వేస్తే పైన ఉన్న వంగవీటి రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదొక్కటే మీ కాపు సోదరుని విజ్ఞప్తి చేస్తున్నా. మా కమ్మాడే దుర్మార్గుడు అని చెప్తున్నా. మీ కాపుడు అమాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నా. మీ పవన్ కళ్యాణ్ అమాయకుడు, మా కాపు నాయకుడు, మా కమ్మోడు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, కన్నింగ్ ఫెలవ్, మామనే చంపినోడు.
మీ కులస్తుడిని చంపినోడు పెద్ద లీడర్ని. దయచేసి సైకిల్కి ఒక్కళ్ళు కూడా ఓటేయకండి. మీరు ఎవరికైనా వేసుకోండి, నేను జగన్ గారికి ఏమంటలా. జగన్ గారు నిజంగా మీకు సేవ చేస్తే ఓటేయండి. కానీ వీడు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అనేవాడు, వాడికి ఓటేయకండి, దయచేసి ఓటేయకండి. పవన్ కళ్యాణ్ ఎక్కడో మోసపోయాడు, దిగజారిపోయాడు మోసపోయి. ఆ ఓటు మాత్రం వేయకండి, ఎవరికైనా వేసుకోండి. థ్యాంక్ యూ.